ఉదాహరణకి ఇక్కడ ఒక దగ్గర బోధనలో ఒక దగ్గర అయింది, ఇంకా జిల్లాలో 2 ప్లేసులని 2 ప్లేసులలో ఇక్కడ 11 రేషన్ షాపులు వస్తాయి. అందులో 8 మా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇచ్చినాం. కార్యకర్తలు అంటే వాళ్ళ ఎలిజిబుల్ అయిన వాళ్ళు. మీరు నిజంగా నమ్మండి, కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకునే సంస్కృతి కానీ చరిత్ర కానీ మాకు ఉంటుందా? కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది అందులో రానోళ్ళు ఎవరన్నా తప్పుడు ఆరోపణలు తప్పుడు చేస్తుంటే దాన్ని మీరు తీసుకోవద్దు. రేషన్ షాపులు అనేది ప్యూర్గా చిన్న విషయంలో ఇక్కడున్న ఎవరు కూడా డబ్బులు తీసుకుంటారనేకైతే ఛాన్స్ లేదు. వాళ్ళు అసలు పెద్ద చెప్పాను, అసలు పనికిరాని దాని గురించి మాట్లాడేందుకు, అది లేని దాని గురించి మాట్లాడకంటే అసలు ఉన్నదేదో కరెక్ట్ చెప్పాను. ఇది కాదు కదా, పెద్ద చెప్పాలి కదా, చిన్నదైనా అనుకుందాం ఒక క్షణం పట్టు. మీరు అన్నట్టే అసలు పెద్దదేదో చెప్పాలి కదా. అవినీతి అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పాలి కదా. నేను చెప్పిన ఏ పద్ధతిలో 200 యూనిట్లకి మా వాళ్ళు ఎక్కడైనా డబ్బులు తీసుకుంటారా? లేదు. ఇక్కడ అంటే అసలు దాన్ని ఏమంటాం, నేరుగా ప్రజల దగ్గరికి పథకాలు వెళ్తుంటే అందులో మధ్యలో మీడియేటర్ లేనేలేరు. బ్రోకర్ వ్యవస్థను పూర్తిగా తగ్గించిండ్రు. ఆ బ్రోకర్ వ్యవస్థలో ఉండి పక్కకి వెళ్ళిన వాళ్ళు మాకు డబ్బులు వేస్తలేమన్న కారణంతో వాళ్ళు ఏదన్నా మా మీద ఆరోపణలు చేస్తే మేమేం చేయలేం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రోకర్లను పైరవికారులను ప్రజాపాలనలోకి తావు లేదనే విషయాన్ని చెప్పినాం. మీరు నిజంగా చెప్పండి, ఎక్కడ నా పరిస్థితి మీకు కనిపిస్తే తప్పుడు ఆరోపణ కదా అది. నేను ఇన్ని పథకాలు చెప్పిన, వీళ్ళు ఎక్కడన్నా గతంలో పెన్షన్లలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సగం పెన్షన్లు సొంతం రాపించుకున్న కార్పొరేటర్లు ఉండ్రి, సగం పెన్షన్ల దగ్గర డబ్బులు తీసుకున్న కార్పొరేటర్లు ఉండ్రి. మరి ఇవాళ మా వాళ్ళు ఎవరన్నా పెన్షన్లు వచ్చే దగ్గరకు కూర్చున్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవినీతి లేని అక్రమ కేసులు లేని లాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఇది. దళిత బంధులో ఇవాళ మీకు తెలుసు, ఎన్నికల కంటే ముందు దళిత బంధు ఇస్తామని ప్రచారం చేసి దళిత బంధుతోటి పైసలు వసూలు చేసుకొని ఇప్పుడు పెట్టుకున్నారు. దళిత బంధు ప్రభుత్వం మారడంతోటి ఆ డబ్బులు ఇవ్వలేక మీ దగ్గరికే ప్రెస్సుల దగ్గరికే చాలా కేసులు వచ్చినాయి. కొన్ని కేసులు కొంతమంది సోదరులు కూడా బెదిరించి అలా ఇవ్వకపోతే మంచిగా ఉండదు, పేపర్లో టీవీలో చేస్తామని చెప్పి ఇప్పించినట్టు కూడా నేను గమనించిన. అందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. తీసుకున్నారని చెప్పినా మీ దగ్గర అటువంటి ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి వచ్చి మా ఆఫీసులో కలుగురి. ఖచ్చితంగా వాటిపైన మీకు న్యాయం చేసేందుకు మేము 100% సపోర్ట్ ఉంటాము. కానీ మాకు తెలియని దాని గురించి నేను మాట్లాడాలంటే కష్టమవుతుంది. అప్పుడు కొంతమంది దళిత బంధు డబ్బు తీసుకుని మా ముందడికైతే అలానే ప్రెస్ ముందట పెట్టి మాట్లాడిపించినాం తీసుకున్నదాన్ని. ఇవాళ మరి ఎందుకు మాట్లాడిపిస్తలేని మనం అడుగుతున్నాం. నిన్న మీకు ఇంకో విషయం గుర్తుంచుకోవాలా, మీరే అన్నారు ప్రశాంత్ అన్ని పేపర్లు రాసిర్రు మా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని. నిజంగా మీరు ప్రెస్ వాళ్ళకు కూడా నేను ఒక టాస్క్ ఇస్తున్నా. ఈ జిల్లాలో ఒక్క కేసైనా ఏ నియోజకవర్గంలో అయినా పొలిటికల్గా కేసు రిజిస్టర్ అయితే మీరు మా ముందుకు తీసుకురని ఖచ్చితంగా నేను దానికి బాధ్యత వహిస్తాను. మా దగ్గర ఉంది కేవలం అధికారం కోల్పోయి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మా మీద ఆరోపణలు చేస్తే తప్ప ఏవి కావు. అవినీతికి తావులేని, అక్రమ నిర్బంధాలు లేని ప్రజాపాలన ఏడాది కాలం పూర్తయింది. దానికి మీ తరపున కూడా మా తరపున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లాకు ఏకకాలంలో 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి. ఇది అభివృద్ధి కదా, రాస్తే కదా దాని మీద చర్యలు తీసుకునేది, దాని కథ చాలేది. ఈ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలా రాయండి. మీ భూములు ఎవరైనా గత పాలకులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అంచర్లు కానీ గుంజుకున్నవి ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, నేరుగా మా దగ్గరికి రాని, మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇది రాయండి. చట్టపరమైన లేని క్వారీలన్నిటి మూసేపించినాం. మళ్ళీ చట్టపరంగా ఓపెన్ అయితే ప్రజలకు అందుబాటులోకి అన్నీ కూడా రావాల్సిందే కదా. ఇవాళ తడపాకల క్వారీ కావచ్చు, మిగతా ఆరుమూలలో జరిగిన క్వారీలు కావచ్చు, అన్నీ మూతపడితేనే కదా అలా నోళ్ళన్నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాయి. అవి నడితే మా గురించి మాట్లాడిపోదురు కదా అని గుర్తుంచుకో నువ్వు. అంటే ప్రాక్టికల్గానే మేము చెప్తున్నాం, అవినీతి అక్రమ నిర్బంధాలు లేని, మేము అక్రమ నిర్బంధాలు ఉంటే ఇలా వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు కొడుకులు ఏముంది, అది కోర్టు కేసులో ఉండి సీజ్ చేసిర్రు. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా? దానికి లెక్కలు కట్టి పెనాల్టీ కూడా వేసిర్రు. వాళ్ళు కట్టాలా, కట్టితే తప్ప అది చాలు కాదు. జీవన్ రెడ్డి అక్రమంగా తీసుకున్నాడు, ఏది
ఆర్టీసీ కాంప్లెక్స్ కక్కిపించినామా లేదా డబ్బులు కట్టేది 10 సంవత్సరాలు రూపాయి కట్టకపోతే 5 సంవత్సరాలు అరే మీకు ఇంటలేవు ఏం పిక్కున్నదంటే గవే పిక్కున్నారు పైసలే కదా పిక్కున్నట్టు ఏం పిక్కుంటారు అప్పుడు అన్నాడు మీకు అర్థమైతే మీకు ఏమైతే 5 సంవత్సరాలు ప్రజాధనాన్ని మన సొంతంగా వాడుకున్నాడు జీవన్ రెడ్డి అర్థమైందా వాడుకున్న పైసలను అంగబెట్టి నెత్తి మీద అప్పుడు బండలు కట్టెలు పెట్టి అంగబెట్టి పండబెట్టి వసూలు చేసిన పైసలు ఇంకా వీకేడ్ ఏముంటుంది అందులో ఆడికి బహుశా తోలుతోటే ఇక అది మేము ఎత్తిన ఏర్పడకపోవచ్చు కానీ దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పు స్వాధీనం ఎట్లా చేసుకుంటారు ఒక అగ్రిమెంట్ ఒక ప్రభుత్వం అగ్రిమెంట్ అయిన తర్వాత అక్రమంగా డబ్బులు కట్టకుండా 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉండే వాటిని వసూలు చేస్తున్నామా లేదు ఇలా నిలబెట్టి వసూలు చేస్తున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం కావద్దని చెప్తున్నాం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది కక్ష సాధించి లోపలేసుడు కాదు కదా ఆ ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ